ఉజ్జియా రాజు ఆయన మరణము నొందిన తరువాత ఈ యెషయా ప్రవక్త అనేటువంటి ఈ వ్యక్తి ఆయన ఎక్కడ ఉన్నాడు అంటే దేవుని యొక్క మందిరములో ఉన్నాడు, దేవుని యొక్క ఆలయములో ఉన్నాడు. ఆ దేవుని ఆలయములో అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండడము ఆయన చూశాడు. ఆయన చూసినటువంటి ఆ దర్శనం, ఆ దృశ్యం, ఆ దేవుడు అత్యున్నతమైన సింహాసనము పైన ఆయన ఆసీనుడై ఉండుట నేను చూచితిని అంటాడు. అక్కడ దేవుని ఆ మహిమను ఆయన చూస్తూ ఉన్నాడు. రెండవది, ఆయన చొక్కాయిలో అంచులు దేవాలయమును నిండుకొని ఉన్నాయి. ఆయన వేసుకున్నటువంటి ఆయన వస్త్రం అవన్నీ కూడా ఆ దేవాలయములో నిండుకొని ఉన్నటువంటి ఆ దృశ్యాన్ని చూస్తూ ఉన్నాడు. మూడవది, ఆయన చెప్పే మాట ఏంటంటే ఆయనకు పైగా శరాబులో నిలిచి ఉన్నట్లుగా చూశాడు. ఆయనకు పైగా ఆ శరాబులు ఉండి వాళ్ళు చేసేటువంటి ఆ స్థుతిని యెషయా భక్తుడు చూస్తూ ఉన్నాడు. అందుకొరకే దూతలలో 2 రకాలైనటువంటి దూతలు ఉంటారు. కెరూబులు అనేటువంటి దూతలు ఉంటారు, శరాబులు అనేటువంటి దూతలు ఉంటారు. కెరూబులు అనేటువంటి దూతలకు 4 రెక్కలు ఉంటాయి. మరి వాటిని గురించి మనకు ఎక్కువ దేవుని యొక్క వాక్యములో కనబడుతుంది. దేవుని యొక్క మందసము దగ్గర ఆ కెరూబుల దూతలు మరి ఉంటూ ఉన్నట్లుగా మనకు కనబడతారు. శరాబులు అనేటువంటి ఆ దూతలు మట్టుకు 6 రెక్కలు వాళ్ళకు ఉంటాయి. ఆ 6 రెక్కలలో 2 రెక్కలను కళ్ళతో కళ్ళు కప్పుకుంటారు, 2 రెక్కలు తమ పాదములను కప్పుకుంటారు, 2 రెక్కలు చాపి వారు ఎగురుతూ మరి దేవునికి స్తుతి చెల్లిస్తూ ఉంటారు. అందుకొరకే శరాబులో అనేటువంటి ఆ దూతలు ఆయనకు పైగా నిలిచి ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉండెను. ప్రతివాడు 2 రెక్కలతో తమ ముఖమును 2 రెక్కలతో తమ కాళ్ళను కప్పుకొనుచు 2 రెక్కలతో ఎగురుతూ కనబడుతూ ఉన్నారు. మరి దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు దేవునికి ఇవ్వవలసినటువంటి ఆ గౌరవం అక్కడ ఉన్నటువంటి దేవదూతలు ఇస్తూ ఉన్నాయి. అనగా వారి యొక్క కన్నులు కప్పుకోవడము అంటే, వారి యొక్క పాదములను కప్పుకోవడము అంటే, వారు దేవుని సన్నిధిలో 2 రెక్కలతోటి రెక్కలు చాపి ఎగురుతూ ఉన్నారు అంటే అక్కడ దేవునికి ఇచ్చేటువంటి ఆ గౌరవము అక్కడ కనబడుతూ ఉంది. ఆ రీతిగా దేవుని సన్నిధిలో నిలిచి ఆ కార్యము చూస్తూ ఉండగా అక్కడ అంటూ ఉన్నాడు, వారు సైన్యములకు అధిపతిగా యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకమును ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. ఈ శబ్దము ఆయన వింటూ ఉన్నాడు. ఈ దృశ్యాన్ని మరి యెషయా చూస్తూ ఉన్నాడు. ఆ దూతలు చేసేటువంటి పని ఏంటంటే యెహోవా పరిశుద్ధుడు 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 3 సార్లు అంటారు. 3 సార్లు దేవుణ్ణి పరిశుద్ధుడు 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 అని చెప్తారు. తర్వాత వారు చెప్పే మాట ఏంటంటే సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేస్తూ ఉంటారు. వారి చిన్న స్వరమేమి కాదు. ఒకవేళ 1,00,000 పిల్లలు పాడితే 1,00,000 పాడితే చిన్న స్వరం, అది పెద్దది కాదు. వాళ్ళ పిల్లలది పెద్ద గొంతు. మరి దేవుని సన్నిధిలో దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నప్పుడు చిన్న గొంతుతో కాకుండా మనము దేవుణ్ణి గంభీరముగా ఆయనను స్తుతించాలి. అందుకొరకే వాళ్ళు గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేస్తూ ఉన్నారు.
వాళ్ళు గానా ప్రతిగానము, ఒక పాట కాదు, 2 పాటలు కాదు, మనం పాడింది 3-4 పాటలు. వాళ్ళు పాడుతూ ఉన్నాయి, ఎన్నో పాటలు పాడుతూ ఉన్నారు, ఎన్నో రీతిలుగా దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు, దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నారు. మరి ఆ రీతిగా గాన ప్రతిగానములు చేస్తూ ఉండగా అక్కడ కలిగినటువంటి కార్యం ఏంటంటే, వారి కంఠ స్వరము వలన గవిని కమ్ములు పునాదులు కదులుచు మందిరము ధూపము చేత నిండి ఉన్నది. వారు చేసేటువంటి ఆ స్తుతి ద్వారా, గొప్ప స్వరముతో వారు గాన ప్రతిగానములు చేస్తూ ఉండగా వారి కంఠ స్వరము వలన గడప పునాదులు కదులున్నాయి. గడప పునాదులు కదిలినాయి అంటే ఆ స్వరములో ఉన్నటువంటి శక్తి, ఆ స్వరము అంత గంభీరముగా వారు గానా ప్రతిగానములు చేస్తూ ఉండగా ఆ మందిరం యొక్క పునాదులు కదిలినాయి. మరి మనకి ఇంకా కొన్ని సందర్భాలు కనబడతాయి. ఆయనను స్తుతిస్తూ ఉన్నప్పుడు ఎరుకో గోడలు కూలిపోయినాయి. ఎరుకో గోడలు కూలిపోయినాయి. అవి ఎంతో పెద్ద గోడలు. వారు బూరలు ఊదినప్పుడు, వారు కేకలు వేస్తున్నప్పుడు ఆ బూరల శబ్దానికి, ఆ కేకలకు ఆ ఎరుకో గోడలు కూలిపోయాయి. లోపల ఉన్నటువంటి వారు బయటికి రాలేక, బయట ఉన్నటువంటి వారు లోపల వెళ్ళలేనటువంటి అంత మరి బలమైనటువంటి ఆ గోడలను నిలబెట్టినటువంటి ఆ గోడలు కూలిపోయినాయి. వారు దేవుణ్ణి స్తుతించడం ద్వారా. మరి పేతురు, యోహానులు వారు దేవుని సువార్త ప్రకటిస్తూ ఉంటే వాళ్ళను పట్టుకొని ఓ చావడి దగ్గర తీసుకొని వెళ్ళి, మీరు యేసుక్రీస్తుని గురించి ప్రకటించొద్దు అని చెప్పి వాళ్ళని శిక్షించి వాళ్లకు ఆ మాట చెప్పారు. ఆ మాట చెప్పినప్పుడు మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా ఉండలేము అని చెప్పినప్పుడు వాళ్లకు వార్నింగ్ ఇచ్చారు, మీరు చెయ్యొద్దు అని చెప్పినప్పుడు అక్కడ నిలిచి ఉన్నటువంటి ఆ స్థలములో వారు దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు. దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు. దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నప్పుడు అక్కడ ఉండినటువంటి ఆ భూమి కంపించినట్లుగా దేవుని యొక్క వాక్యములో మనకు కనబడుతూ ఉంది. అందుకొరకు దేవుని బిడ్డలారా, మరి దేవుని సన్నిధిలో నిలిచినటువంటి మనము దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నప్పుడు, దేవుణ్ణి మనము ఆరాధించుతూ ఉన్నప్పుడు ఆ విధమైనటువంటి కదలిక, మరి భూమి కదిలేటువంటి, మరి భూకంపము వచ్చినది అన్నట్లుగా వారికి ఆ స్థలములో కనబడుతూ ఉంది. మీరు చూడండి, అపొస్తలుల కార్యములో 4వ అధ్యాయం 11వ వచనములు అంటారు, వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించను. మరి దేవుణ్ణి స్తుతించడము, దేవుణ్ణి ప్రార్థించడము ద్వారా ఎంతో గొప్ప శక్తి మనకు కనబడుతూ ఉంది. భూమి కంపించేంత శక్తి ప్రార్థనలో ఉన్నది. భూమి కంపించేటువంటి శక్తి ఆయనను స్తుతించడంలో ఉన్నది. అందుకొరకే దేవుణ్ణి స్తుతించండి, దేవుణ్ణి స్తుతించండి, దేవుణ్ణి ప్రార్థించండి, దేవుణ్ణి ప్రార్థించండి అని మనం ఎందుకు అంటూ ఉన్నాము అంటే, అందులో ఆ శక్తి ఉన్నది. మరి ఆ విధమైనటువంటి ఆ శక్తి అక్కడ కలుగుతూ ఉన్నది. దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయమన్న మరి అక్కడ ఉన్నటువంటి ఆ దృశ్యాన్ని యెషయా చూస్తూ ఉన్నాడు. ఆ యొక్క భూమి యొక్క పునాదులు మరి కదిలినట్లుగా యెషయా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆయన మళ్ళీ చెప్పేటువంటి మాట ఏమిటంటే, మీరు చూడండి, ఇంకొక మాట కూడా అంటాడు 6వ వచనములో, అప్పుడు ఆ శిరావులలో ఒక్కడు తాను బలిపీఠము మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని నా యుద్ధకు ఎగిరి వచ్చి నా నోటికి దానిని తగిలించెను అంటాడు. మరి ఆయన కన్నులారా చూస్తూ ఉన్నప్పుడు
తాను ఆ దేవుని సన్నిధిలో నిలిచి ఉన్నటువంటి ఆ సందర్భమున ఆయన తనను తాను చూసుకున్నప్పుడు అయ్యో నేను ఎంత అపవిత్రుడను, నేను అపవిత్రమైనటువంటి పదవులో కలిగినటువంటి ప్రజల మధ్య నేను నివసిస్తూ ఉన్నాను అని చెప్పి తనను తాను ఆలోచించుకుంటూ ఉన్నప్పుడు, తనను తాను గురించి మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు ఆ శరావు దూతలలో ఒక దూత ఎగిరి వచ్చి ఆ దేవుని మందిరములో ధూపము వేసేటువంటి ఆ మందిరములో మరి ఒక నిప్పు తీసుకొని వచ్చి ఆయన పెదవులకు తాకినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఒకవేళ అగ్ని అది కాలుస్తూ ఉంది అంటే దాని ద్వారా శుద్ధీకరించబడేటువంటి శక్తి అగ్నిలో ఉంటూ ఉంది. ఆ శుద్ధీకరించబడేటువంటి రీతిగా నేను అపవిత్రమైనటువంటి పెదవులు గలవాడను అంటాడు. మీరు 7వ వచనములో చూడండి, ఇది నీ పెదవులకు తగిలిన గనక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయను, నీ దోషమును తొలగిపోయిను అని చెప్పాడు. కనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తము కలిగింది, నీ దోషము తొలగిపోయింది. ఈ అగ్ని ఎప్పుడైతే తన పెదవులకు తగిలిందో అక్కడ ఆ దూత సెలవిస్తూ ఉంది, ఇదిగో నీ పాపము తొలగిపోయింది, నీ దోషము తొలగిపోయింది. ఇప్పుడు నీవు మన దేవుని సన్నిధిలో ఆ రీతిగా దేవుణ్ణి స్తుతించగలిగినటువంటి ఆ దూతల సమూహంలో నీవు ఉండి ఆయనను స్తుతించేటువంటి ప్రకటించేటువంటి మరి ఆ అవకాశము దేవుడు నీకు ఇస్తూ ఉన్నాడు అని చెప్తూ ఉన్నాడు. మీరు చూడండి, ఆ మాట అంటాడు, అప్పుడు నేను ఎవరిని పంపెదను, మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభు సెలవీయగా వింటిని, అంతటి నేను చిత్తగించము, నేనున్నాను, నన్ను పంపు అంటాడు. దేవుని బిడ్డలారా, ఒకదాని తర్వాత ఒకటి ఏ రీతిగా జరుగుతూ ఉంది. ఒకవేళ ఆయన దేవాలయంలో ఆ స్తుతిస్తూ ఉన్నటువంటి ఆ దూతలను చూసినప్పుడు, ఆయన తనను తాను చూసుకున్నప్పుడు నేను అపవిత్రుడను అనేటువంటి ఆ మాట సెలవిస్తూ ఉన్నాడు. కనుక నేను అటువంటి స్థితిలో కలిగినటువంటి నన్ను ఆయన తన అగ్ని చేత నా పెదవులను కాల్చినప్పుడు, ఇదిగో నేను నా యొక్క పాపము పోయింది, నా దోషము తొలగిపోయింది అని సంతోషపడుతూ ఉన్నటువంటి సమయంలో దేవుడు అంటూ ఉన్నాడు, నేను ఎవరిని పంపుదును, నా నిమిత్తము ఎవడు వెళ్ళి ప్రకటించగలడు అని అనగానే వెంటనే యెషయా భక్తుడు ఏమంటూ ఉన్నాడంటే, ఒకవేళ ఆ మాట చూడండి, మరి 8వ వచనముల చివరిలో, నేను చిత్తము, నేనున్నాను, నన్ను పంపుము అంటూ ఉన్నాడు. చిత్తము, నేనున్నాను, నన్ను పంపు. మోషే అరణ్యములో గొర్రెలు కాసుకుంటూ ఉన్నప్పుడు ఆ పొదలో, మండుతూ ఉన్నటువంటి పొదలో స్వరము వినబడుతూ ఉంది. పొద కాలుతూ ఉంది. ఆ పొదలో ఆ మంట కనబడుతూ ఉంది. ఆ విచిత్రమైనటువంటి దృశ్యాన్ని చూడడానికి మోషే అక్కడికి వచ్చాడు. వచ్చినప్పుడు మోషే నువ్వు నిలిచి ఉన్నటువంటి స్థలము పరిశుద్ధమైనటువంటి స్థలము, నీ కాళ్ళకు ఉన్నటువంటి చెప్పులు విప్పి నువ్వు నా ఎదుకు రా అని అన్నప్పుడు ఆయన ఆరితిగా చేసి ఆ పొద దగ్గరికి వచ్చాడు. ఆ పొదలో ఉండి దేవుడు మోషేతో మాట్లాడుతూ ఉన్నాడు. మోషే, ఇదిగో నేను ఇశ్రాయేలు దగ్గరికి నేను పంపుతూ ఉన్నాను అని చెప్పాడు. అప్పుడు ఆయన ఒకేసారి ఒప్పుకోలేదు. ఆయన ఎన్నో సాకులు చెప్పాడు, ఎన్నో మాటలు చెప్పి ఆయన తప్పించుకోవడానికి ప్రయత్నం చేశాడు. కానీ దేవుడు ఆయన మాట్లాడుతూ వస్తున్న తర్వాత ఆ మాటకు మోషే లోబడి, ఇదిగో నేనున్నాను, నన్ను పంపమని చెప్పాడు. ఆ రీతిగా ఇర్మియా తోటి కూడా దేవుడు ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఇర్మియా, ఇదిగో నువ్వు వెళ్ళి నా ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలకు నీవు ఈ వార్త చెప్పాలి, నేను తల్లి గర్భములో ఉండగానే నిన్ను నేను ఏర్పాటు చేసుకున్నాను అన్నాడు. అన్నప్పుడు నేను బాలుడను, నేను ఎక్కడికి వెళ్ళి నేను ఎవరికి చెప్పాలి అని చెప్పి తప్పించుకోవడానికి ప్రయత్నం చేశాడు. దేవుని బిడ్డలారా, మోషే ఒకవేళ సాకులు చెప్పవచ్చు, లేదా ఇర్మియా సాకులు చెప్పవచ్చు, కానీ యెషయా మట్టుకు ఆయన అంటూ ఉన్నాడు, నేను ఉన్నాను, నన్ను పంపు.
మరి ఇటువంటి ఆ మాట ఈరోజు మన మధ్యలో వస్తే దేవునికి మహిమ. ఎవరో మనల్ని బలవంతము చేయడము కాదు, ఎవరో బలవంతంగా మనం నడిపించడము కాదు. మన ఇష్టపూర్వకంగా ఆయన సన్నిధికి మనం వచ్చినప్పుడు, ఇష్టపూర్వకంగా మనం ఆయన పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు, ఇష్టపూర్వకంగా మనము కార్యము చేస్తూ ఉన్నప్పుడు దేవునికి సంతోషం, మనకు కూడా సంతోషముగా ఉంటూ ఉన్నది. అందును బట్టి దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయమున యెషయా ఆ విధముగా దేవుని సన్నిధిలో తన్ను తాను ప్రతిష్ఠించుకొని ఆ యొక్క ఇశ్రాయేలీలకు ప్రకటించగలిగినటువంటి ఒక ప్రవక్తగా, మరి రాబోయేటువంటి మెస్సయ్యను గురించి, ఆయన యొక్క పుట్టుకను గురించి, ఆయన యొక్క మరి మరణమును గురించి, ఆయన యొక్క పునరుత్థానమును గురించి, ఆయన యొక్క రెండవ రాకడను గురించి ప్రకటించినటువంటి ఒక గొప్ప ప్రవక్తగా దేవుడు తనను నిలబెట్టాడు. అందుకొరకే ఒకవేళ దేవుని సన్నిధిలో నిలిచినటువంటి నీవు నేను మనమందరమును కూడా ఆ దేవుని యొక్క సింహాసనాసురుడైనటువంటి దేవుని దగ్గర మనం అందరము కూడా నిలబడ్డాము. దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు, నాతో మాట్లాడుతూ ఉన్నప్పుడు, మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు, నేనెవరిని పంపాలి అంటే చిత్తము నేనున్నాను, నన్ను పంపమనేటువంటి ఆ రెడీగా మనం ఉండేటువంటి రీతిగా మనముంటే ఆ దేవునికి సంతోషం. బలవంతంతోటి కాదు, లేదా మనల్ని ఎవరో బలవంతము చేసి నడిపించేటువంటి రీతిగా కాదు. మనము సంతోషంగా ఒప్పుకొని సంతోషంగా మనమందరమును కూడా ముందుకు వెళుతూ ఉంటే యెషయాను వాడుకున్నటువంటి దేవుడు మనల్ని కూడా వాడుకుంటాడు. యెషయాకు తోడుగా ఉన్నటువంటి దేవుడు మనకు కూడా తోడుగా ఉంటాడు. యెషయా ఎక్కడునో ఉండినటువంటి వ్యక్తిని దేవుడు తీసుకొని వచ్చి ఒక అందనంత స్థితిలోనికి యెషయాని దేవుడు తీసుకొని వెళ్ళాడు. 66 అధ్యాయాలు రాశాడు. మన బైబిల్లో ఎన్ని గ్రంథాలు ఉన్నాయి? 66 గ్రంథాలు. 66 గ్రంథాలు బైబిల్ అంతా ఉంటే ఆయన రాసింది 66 గ్రంథాలు. మరి ఆ విధమైనటువంటి రీతిగా దేవుడు తన పరిచర్యను ఆశీర్వదించి, దేవుడు దీవించి, ఆ రీతిగా దేవుడు వాడుకున్నాడు. అందును బట్టి దేవునికి వందనములు చెల్లిస్తూ ఉన్నాను. ఈ రాత్రి మనలందరినీ కూడా ఆయన సన్నిధిలో యెషయా వల్లే వాడుకొని, ఆయన నామం నిమిత్తమై మనలందరినీ కూడా ఆయన ప్రతిష్ఠించుకొని, ఆయన సేవకులుగా, ఆయన దాసులుగా, ఆయన పనిలో, ఆయన సేవలో మనమందరమును కూడా ముందుకు వెళ్ళగలిగినటువంటి కృప మనందరికీ కూడా దేవుడు అనుగ్రహించునుగా. కానీ దేవుని మాటల చేత నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుడు ఈ మాటలు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం.